జూన్ 20 నుండి ఇండియా ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ఆ జట్టు యాజమాన్యం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఎన్నో విశ్లేషణలు చేశారు. అయితే ఆ విశ్లేషణలు అన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా మీడియా సమావేశంలో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనే విషయంపై పంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు విపరీతమైన ఆసక్తిని కలిగించాయి. పంత్ చేసిన వ్యాఖ్యలను బట్టి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే క్లారిటీ అయితే వచ్చేసింది. మొదటి టెస్ట్కు ముందు మీడియాతో మాట్లాడుతూ పంత్ ఏమన్నాడంటే, నేను ఈ మీడియా సమావేశానికి వచ్చినప్పటి నుండి చాలా మంది కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారని పదే పదే అడుగుతున్నారు. అందుకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. కోహ్లీ స్థానంలో మా కెప్టెన్ గిల్ బరిలోకి దిగబోతున్నాడు. ఆ స్థానంలోనే ఈ సిరీస్ మొత్తం కూడా గిల్ బ్యాటింగ్ చేస్తాడు. ఇక 5వ స్థానంలో యథావిధిగా నేను బ్యాటింగ్కి వస్తాను అని పంత్ కుండబద్దలు కొట్టాడు. అదే సమయంలో 3వ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేయాలో జట్టు యాజమాన్యం ఇంకా డిసైడ్ కాలేదని చెప్పుకొచ్చాడు. పంత్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా టీమిండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉంది అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు వచ్చిన విశ్లేషణను తలకిందులు చేస్తూ టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ వ్యవహరిస్తారు. 3వ స్థానంలో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లలో ఒకరికి స్థానం దక్కనుంది. ఇంగ్లాండ్ గడపై అనుభవం, అలానే ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీ దృష్ట్యా కరుణ్ నాయర్ 3వ స్థానంలో రావడం ఖాయంగా కనబడుతోంది. 4వ స్థానంలో గిల్, 5వ స్థానంలో పంత్ రానున్నారు. 6వ స్థానంలో శార్దుల్ ఠాకూర్, 7వ స్థానంలో జడేజా ఎంపికవ్వనున్నారు. మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగే సమయంలో ఇంగ్లాండ్లో వాతావరణం 30 డిగ్రీలకు చేరనుంది. ఇంచుమించు భారతదేశం లాంటి వాతావరణం ఏర్పడి మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ పొడిగా మారనుంది. ఈ నేపథ్యంలో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులో చేరనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలు తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తుది జట్టు ఎలా ఉంది? ఏమైనా మార్పులు చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.